నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండల కేంద్రంలో వెలిసిన జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. రథోత్సవ కార్యక్రమంలో భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం రామాంజనేయ యుద్ధం పౌరాణిక నాటకాలు ప్రదర్శించారు. కార్యక్రమంలో ఆలయ పాలక మండలి, దేవస్థానం ఈవో పురేందర్, ప్రధాన అర్చకులు మరియు అర్చకులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ దగ్గర ఏర్పాటు చేసిన బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ మండల అధ్యక్షుడు పాగర్తి సుధాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ యువమోర్చా జిల్లా అధ్యక్షుడు అనంత్ ఉపేందర్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 ఎమ్మెల్సీ స్థానాలను బీజేపీ పార్టీ కైవసం చేసుకోబోతోంది. అధికార కాంగ్రెస్ పార్టీకి 10 ఏళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలకు అభ్యర్థులు పోటీకి దొరకలేదని, ఈ ఎన్నికల్లో ఓటు వేసిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలన్నారు. ఖమ్మం జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి పులి సర్వోత్తం రెడ్డి గారి గెలుపు కోసం ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఇలా ఉదయం 7 గంటల నుంచి ఇప్పుడు సాయంత్రం 4 గంటల వరకు
ఇలా మన పోలింగ్ బూతులు వద్ద ఉండడం జరిగింది. ఇలా నేలకొండపల్లి మండలాధ్యక్షుడు పాగర్తి సుధాకర్ గారి ఆధ్వర్యంలో ఇలా బూత్ నెంబర్ 114 వద్ద కూడా ఈరోజు పెద్ద మొత్తాన్ని ఇలా కార్యకర్తలు చేరుకొని ఈరోజు ఉదయం నుంచి ఇప్పుడు సాయంత్రం వరకు కూడా ఇక్కడ ప్రచారం చేయడం జరిగింది. ఇలా ఉపాధ్యాయులు, విజ్ఞులు, మేధావులు కూడా ఒకసారి ఆలోచన చేసి ఇలా తెలంగాణలో 3 ఎమ్మెల్సీ అభ్యర్థులు కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలవడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఎగ్జిట్ పోల్స్ ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్, అదేవిధంగా హైదరాబాదు పట్టభద్రులు కానీ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ గెలుస్తారని ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి. అదేవిధంగా ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఎమ్మెల్సీ అభ్యర్థులు కూడా గెలుస్తారని మా అందరికీ ఎక్కువ ఆశ వ్యక్తం చేస్తున్నాం. కాబట్టి ఇలా ఉపాధ్యాయులు ఇంత భారీ విజయాన్ని అందించడానికి ఓటేసిన ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇలా 317 జీవో రద్దు కావాలన్నా, డిఏలు క్లియర్ కావాలన్నా, అదేవిధంగా ఇంకా ఒక ప్రశ్నించే గొంతు చట్టసభల్లో ఉండాలని చెప్పేసి ఇలా ఉపాధ్యాయులు ఒక చక్కటి నిర్ణయం తీసుకున్నారు. ఇలా అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీకి కనీసం పోటీ చేసే అభ్యర్థి కూడా దొరకకపోవడం ఆశ్చర్యకరమైన విషయం. అదేవిధంగా అంతకుముందు గత 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా క్యాండిడేట్ దొరకకపోవడం ఇలా చాలా బాధాకరం. ఇలా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా దగ్గర తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళని ప్రజాప్రతినిధులకు గెలిపించి ఇలా రాబోయే తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ రావడానికి ఇదొక మెట్టుగా భావించి మేమందరం ప్రతి ఒక్క కార్యకర్త కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఓటేసిన టీచర్స్కి, మా పార్టీ కార్యకర్తలకు కూడా బీజేపీ నేలకొండపల్లి మండల కమిటీ నుంచి ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గంలోని దరూర్ మండల పరిధిలోని పెద్ద చింతరేవుల ఆంజనేయ స్వామి దేవాలయంలో అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ గిరిరావు, అర్చకులకు ఇష్టాచారి ఆధ్వర్యంలో పవిత్ర కృష్ణ జలాలతో స్వామివారిని అభిషేకాలు, పూజలు నిర్వహించారు. సందర్భంగా దేవాలయానికి వచ్చిన భక్తులకు ఆంజనేయ అన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు అద్య కేశవచారి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర తదితర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఫోటో తీసుకొని పెట్టుకుని దైవ దర్శనం చేసుకుని ఇక్కడ ఆద్య చక్రవర్తి కేశవాచార్యులు, ప్రధాన అర్చకులు, వారి కుమారులము మేము, వారి సన్నిధానములు ఇక్కడ ట్రస్ట్ పెద్ద చింతరేవులందు నిర్మించబడినది. అమావాస్య రోజు 10 క్వింటాల బియ్యం అన్న తర్పణ కూడా ఇక్కడ వారి తరపు నుంచి కూడా జరుగుతున్నది. భక్తజనులకంతా దైవ దర్శనం చేసుకున్న తర్వాత అన్న తర్పణ చేసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ అమర్చింత, నారాయణపేట, గద్వాలు, మహబూబ్నగర్, రాయచూరు జిల్లా గ్రామం నందు ప్రజలు ఇక్కడ వచ్చి పూజా కార్యక్రమం నిర్వహించుకొని అన్నదాన ట్రస్టులో అన్నతర్పణ నిర్వహించుకుని భక్త సందర్భం చేయుచున్నారు. ప్రతి అమావాస్య కార్యక్రమం ఇక్కడ జరుగుతున్నది. శ్రీ ఆంజనేయ. ఈ పెద్ద చింతరేవుల గ్రామం నందు ఈ స్వామి కులస్వామి ఆంజనేయ స్వామి నందు ఇక్కడ మరియు మన కుంభమేళములో కూడా అన్నదాన కార్యక్రమం జరిగినది. మరియు ఇక్కడ ఫస్ట్ మేము అహ్మదాబాద్లో జ్యోతిర్లింగం నందు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ, రెండవ జ్యోతిర్లింగం శ్రీశైలం నందు 13 సంవత్సరాల వరకు కార్యక్రమం నిర్వహించబడినది. ఫస్ట్ 100 క్వింటాలు రెండవ సంవత్సరం మొదలు అనుకుని ఇప్పటి వరకు 40 క్వింటాల వరకు అన్నదాన కార్యక్రమం అక్కడ జరిగి చేసి వచ్చినాము.
గోదావరికని రాజేష్ థియేటర్ పక్కన జైకా ఫుడ్ కోర్ట్ రెస్టారెంట్ను రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సిని రాజ్ ఠాకూర్ ప్రారంభించారు. సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ నూతనంగా ప్రారంభించిన రెస్టారెంట్లో 10 నుండి 15 మందికి ఉపాధి కల్పిస్తూ వారి కుటుంబానికి అండగా నిలుస్తున్న యూత్ కాంగ్రెస్ మైనారిటీ సీనియర్ నాయకులు నజీంకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గోదావరికని నగరంలో జైకా కొత్త తరాలు ఫుడ్ కోర్ట్ని ఏర్పాటు చేస్తున్నారు. గతంలో కూడా మా యువజన కాంగ్రెస్ నాయకుడు నజీం జైకా రెస్టారెంట్ నడిపి ఫుడ్ కోర్ట్స్ మళ్ళీ ఎక్స్పాన్షన్గా ఇంకో కొత్తగా ఏర్పాటు చేయడం, నాతో మా మైనార్టీ అధ్యక్షులు జాగీర్దార్ నజీముద్దీన్ గారు వారంతా టీమ్గా ఒక స్వయం ఉపాధితో 10 మందికి ఉపాధి కల్పిస్తూ ఒక మంచి రెస్టారెంట్ని ఒక మోడ్రాన్గా చేసినటువంటి అద్భుతంగా నిర్మించడం జరిగింది. రామగుండం పెద్దపల్లి జిల్లా ప్రజలందరూ కూడా గోదావరికనికి వచ్చి జైకా రెస్టారెంట్లో బ్రహ్మాండమైనటువంటి బిర్యానీ, మంది, తర్వాత ఇతరత్ర అనేకమైనటువంటి డెక్కన్ మల్టీ క్యూజిన్ స్పెషల్ రెస్టారెంట్ ఇక్కడ రుచి చూసి 10 మందికి ఉపాధి కల్పించేటువంటి ఆలోచనలతో పెట్టినటువంటి ఒక టీంకి ఇంకా 10 రెస్టారెంట్ పెట్టే విధంగా ఎదిగే విధంగా మీరు అందరూ కూడా సహకరించాలని వారికి నిర్వహిస్తున్న అందరూ కూడా శుభాకాంక్షలు. రామగుండం కూడా ఇదే మాదిరిగా రెస్టారెంట్స్తో పాటు అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ రావాలని మనస్ఫూర్తి కోరుతున్నాను. గోదావరికని గాంధీనగర్లోని ఐఎఫ్టీయూ కార్యాలయంలో గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘం ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కామ్రేడ్ మొండన్న 22వ వర్ధంతిని పురస్కరించుకుని ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో మొండన్న చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. సందర్భంగా ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు కృష్ణ మాట్లాడుతూ మొండన్న ఎన్ని నిర్బంధాలు వచ్చినా, అక్రమ కేసులు బనాయించినా నిత్య నిర్బంధంలో సింగరేణి కార్మికుడిగా పనిచేస్తూ గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎదిగి బాయి ధరలకు వ్యతిరేకంగా సింగరేణిలో అనేక పోరాటాలు చేసి సమస్యలను పరిష్కరించిన ఘనత మొండన్నకే దక్కిందన్నారు. अमर है कॉमरेड मोंडन्ना, हमारा वीरुలకు जोहार जोहार, हमारा वीरुలకు जोहार जोहार. వర్ధిల్లాలి గోదావరి బొగ్గని కార్మిక సంఘం, వర్ధిల్లాలి గోదావరి బొగ్గని కార్మిక సంఘం, వర్ధిల్లాలి సిపిఐఎంఎల్ ను డెమోక్రసీ, వర్ధిల్లాలి సిపిఐఎంఎల్ ను డెమోక్రసీ. వర్ధిల్లాలి. అమర్ హై కామ్రేడ్
జోహార్ 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 అమరవీరులకు జోహార్ జోహార్. కామ్రేడ్ దాసరి మొండన్న మన జిఎస్బికేఎస్ రాష్ట్ర నాయకుడు. ఇదే గోదావరి ఖండంలో 2023 ఫిబ్రవరి ఇదే రోజున అమరులయ్యారు. కామ్రేడ్ మొండన్న బ్రతికినంత కాలం కూడా గోదావరిలో బొగ్గన్ కార్మిక సంఘం సభ్యుడిగా జీవితాన్ని ప్రారంభించి రాష్ట్ర నాయకుడిగా ఎదిగి మొత్తం సింగరేణి ఉద్యోగాన్ని వదిలేసి సింగరేణి కార్మిక వర్గం కోసం తన జీవితాంతం కూడా కృషి చేసినటువంటి వ్యక్తి. ఆదర్శవంతమైనటువంటి జీవితం, నిరడాంబపరుడు, చాలా పేదరికంలో కూడా తన కుటుంబాన్ని ఎల్లదీస్తూ అనేక ఇబ్బందులు ఆటుపోట్లు ఎదురైనా కూడా మన సంఘం మన యూనియన్ జెండాను వదిలిపెట్టలేదు. ఆయన చివరి వరకు కూడా ఇదే ఆఫీసులో మన యొక్క జీవితాన్ని సాధించినటువంటి వ్యక్తి. కామ్రేడ్ మొండన్న ఆశయాల్ని మనమందరం కూడా ముందు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ దేశంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, దాని అనుబంధ సంఘాలు ఇవాళ హిందూ మతం మొదటి పేరిట దేశంలో ఒక ఫాసిస్టు ప్రమాదాన్ని ఇవాళ తీసుకొచ్చి ఇవాళ దేశ ప్రజల్ని ప్రగతిశీల భావాలు ఇచ్చినటువంటి ప్రశ్నించే వారిని, పోరాడే వారిని ఇవాళ అనేక రకాలుగా అణిసివేసేటువంటి కుట్రల్ని ఇలా హిందూ ఫాసిస్టు శక్తులు ప్రయత్నాలు చేస్తున్నాయి. అలాంటి సమయంలో మనం ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు ఇవాళ హిందూ ఫాసిజాన్ని తీసుకెళ్ళాలి. ఫాసిస్టు ప్రమాదం నుంచి మనం కాపాడుకోవాలి. ఇవాళ దేశంలో ప్రపంచంలో సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారి విధానం, భూస్వామ్య విధానం ఇవాళ కూరలు దాచి మొత్తం శ్రామిక వర్గాన్ని, రైతుల్ని, కూలీల్ని ఏ రకమైనటువంటి ఇబ్బందులు చేస్తుందో మనం చూస్తున్నాం. మన దేశ విముక్తికి నూతన ప్రజాస్వామిక విప్లవం మార్గం అని మనం నమ్మినాం. ఆ మార్గంలో ప్రయాణించి చివరిదాకా అసలు వచ్చినటువంటి కామ్రేడ్ మొండన్నకు ఘనంగా వినమ్రంగా జోహార్లు అర్పిస్తాం. జోహార్ అమరవీరులకు జోహార్ జోహార్. అమర్ హే కామ్రేడ్ మొండన్న. అమర్ హే అమర్ హే. పెద్దపల్లి జిల్లా గోదావరి కనికి చెందిన ప్రముఖ ఇంద్రజాలికలు బహుముఖ ప్రజ్ఞశాలి మేజిక్ రాజాను మరో అవార్డు వరించింది. దాదాపు 4 దశాబ్దాలుగా ఇంద్రజాలికునిగా కవిత ఏకాక్తదిగా నటుడిగా వెంట్రిలాక్వాస్ట్గా బహుముఖ ప్రజ్ఞశాలిగా ప్రతిమ కనబరుస్తూ ఇంద్రజాల రంగానికి విశిష్ట సేవలు అందించినందుకు గాను ప్రపంచ ప్రఖ్యాత ఇంద్రజాలికుడు పీసీ సర్కార్ సీనియర్ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ సహకారంతో ఆర్కే వండర్ వరల్డ్ తెలంగాణ మ్యూజిక్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్ర భారతిలో గురువారం అత్యంత ఘనంగా నిర్వహించారు. He is not just a magician but also an anchor. Sir, నేను మీ దగ్గర తెలుగు నేర్చుకుంటా బాగా మాట్లాడడం కోసం. Requesting magician S. Kalyan Garu from Warangal to accept our felicitations. గత పాలకుల అసమర్థ నిర్ణయాల వల్ల వేసవికాలం రాకముందే రామగుండం నియోజకవర్గంలోని గోదావరి నదిలో నీరు లేక దాదాపుగా పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఏర్పడిన తరుణంలో రామగుండం అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సింగరేణి సంస్థ సహకారంతో గోదావరి నదిలో ప్రొక్లైన్ను స్వయంగా నడిపి ఇసుక మేటలు తోడి పనులను ప్రారంభించి సంబంధిత అధికారులకు అవసరమగు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. గోదావరి ప్రభుత్వం అంటే నాకు చిన్నప్పుడు ఊరంతా షాక్ అయినా
వాటర్ గిరికెళ్ళి పాయ క్లోజ్ చేయాలి కంప్లీట్ నీళ్ళు అక్కడ పోయే పాయ కూడా ఇది డైవర్ట్ చేయాలి మనం ఈ ఏరియా టర్న్ చేస్తుంది ఇటువైపు వచ్చిన తర్వాత ఎక్కువ డెప్త్ కాదు కెనాల్ అవి మూసేసి ఈ శాండ్ తోటి కట్టాలి ఇటు మనం డెప్త్ తీసేస్తే ఇక్కడ మనం నీళ్ళు సాలిడ్ ఫిల్టర్స్ తోటి చేస్తాం సింపుల్ మీకే కొద్దిగా ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం. na 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 na